నమస్తే వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. ఫైనల్ స్టేజ్ లో రాజా సాబ్ ఇక క్లైమాక్స్ కి వచ్చేసామంటున్న మెగాస్టార్, మళ్ళీ మొదలెట్టేసిన రాజమౌళి, నాన్ స్టాప్ గా కానిచ్చేస్తున్న నాని, ఇలా హీరోలందరూ వరుస పెట్టి షూటింగ్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. మరి ఎవరెవరు ఎక్కడున్నారో, ఏ సెట్ మీద ఉన్నారో డీటెయిల్ గా చూద్దాం. ప్రభాస్ షూటింగ్ లో ఉన్నా లేకపోయినా ప్రభాస్ సినిమాల షూటింగ్ మాత్రం ఆగడం లేదు. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి మళ్లీ పోస్ట్ పోన్ చేసుకున్న రాజాసాబ్ దగ్గర నుంచి ఇంకా రిలీజ్ ప్లాన్ చేసుకుని ఫౌజీ వరకు ప్రభాస్ సినిమాలు రెండూ షూటింగ్ కంటిన్యూ చేస్తున్నాయి. వీటిలో ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాజాసాబ్ సినిమా షూటింగ్ అజీజ్ నగర్ లో జరుగుతూ ఉంటే, ప్రభాస్ హను రాఘవపూడి డైరెక్షన్ లో చేస్తున్న ఫౌజీ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో కంటిన్యూ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న మన శంకర వరప్రసాద్ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది. ఈ సినిమా రిలీజ్ కి ఇంకా 2 నెలలే ఉండడంతో సూపర్ ఫాస్ట్ గా షూట్ చేస్తున్నారు. ఇప్పటికే మేజర్ షూట్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా క్లైమాక్స్ షూట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ 7 acres లో జరుగుతోంది. బాహుబలి రీ రిలీజ్ కోసం మహేష్ బాబుతో షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన రాజమౌళి మళ్లీ మొదలు పెట్టారు. ఈ నెలలోనే ఫస్ట్ లుక్ టైటిల్ రివీల్ చేయడానికి ప్లాన్ చేస్తున్న రాజమౌళి టీం షూటింగ్ ని రామోజీ ఫిల్మ్ సిటీలో కంటిన్యూ చేస్తోంది. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయకపోయినా షూటింగ్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ తో పరుగులు పెట్టిస్తున్నారు. ఈ స్పీడ్ చూసి సినిమాని శివరాత్రికి రిలీజ్ చేసేస్తాడని అనుకుంటున్నారంతా. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న షూటింగ్ కి అఫీషియల్ గా ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు టీం. అయితే గ్లోబల్ స్టాండర్డ్స్ ని రీచ్ అయ్యేలా ముంబైలోనే ఎక్కువగా షూట్ చేస్తోంది టీం. సౌత్ ఇండియాలోనే భారీ బడ్జెట్ తో సినిమాని తెరకెక్కిస్తున్నారు నిర్మాతలు. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో హై ఎక్స్పెక్టేషన్స్ తో తెరకెక్కుతున్న అఖండ 2 సినిమా షూటింగ్ లాస్ట్ స్టేజ్ కి వచ్చేసింది. మరో నెల రోజుల్లో పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం గ్వాలియర్ లో జరుగుతోంది. వచ్చే వారంలోనే షూట్ కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ ని కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేస్తోంది టీం. రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసిన వాళ్ళు, ఆ డేట్ ని రీచ్ అవ్వడానికి రిలీజ్ డేట్ ఇవ్వకుండా ఉన్న వాళ్ళు త్వరగా షూట్ కంప్లీట్ చేసి అవైలబుల్ డేట్ చూసుకుని రిలీజ్ చేద్దామని సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ చేస్తున్నారు. వాళ్ళలో నాని మాత్రం ఎక్కడా గ్యాప్ లేకుండా షూట్ చేస్తున్నారు. నో షేవ్ నవంబర్ అని పారడైజ్ లో తన జడల్ లుక్ తో రీసెంట్ గా పోస్ట్ పెట్టిన నాని ఒకవైపు తన సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి ఏ ఛాన్స్ ని వదలడం లేదు. నాని కంప్లీట్ మాస్ మేకోవర్ లో శ్రీకాంత్ వదిల డైరెక్షన్ లో నటిస్తోన్న ది పారడైజ్ సినిమా షూటింగ్ ని ముచ్చింతల్లో చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. మరోవైపు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయకుండా, అసలు సినిమా స్టార్ క్యాస్ట్ ని పెద్దగా రివీల్ చేయకుండా కామ్ గా షూటింగ్ చేస్తున్న నాగ చైతన్య కూడా తన సినిమాని సూపర్ ఫాస్ట్ గా కంటిన్యూ చేస్తున్నారు. ప్రస్తుతం నాగ చైతన్య, కార్తిక్ వర్మ దండు డైరెక్షన్ లో నటిస్తోన్న చిత్రం షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది. సూపర్ ఫాస్ట్ గా సినిమాని కంప్లీట్ చేయడంలో పూరి జగన్నాథ్ తర్వాతే ఎవరైనా. లాస్ట్ 2 సినిమాలకు బాగా టైం తీసుకున్న పూరి ఈసారి మాత్రం బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ చేస్తున్నారు. విజయ్ సేతుపతి హీరోగా, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో కంటిన్యూ అవుతోంది. రైటర్ గా, డైరెక్టర్ గా, నిర్మాతగా ఫుల్ బిజీగా ఉన్నారు ప్రశాంత్ వర్మ. ప్రశాంత్ వర్మ నిర్మాతగా, పూజా అపర్ణ కొల్లూరు డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న మహాకాళి చిత్రం ముచ్చింతల్లో జరుగుతోంది. ఇలా వరుసగా షూటింగ్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు హీరోలు. మాస్ జాత్ర థియేటర్ లో రన్ అవుతోంది. మరోవైపు ఈ నెలలో మల్టిపుల్ సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. నవంబర్ లో పెద్దగా స్టార్ మూవీస్ ఏమీ రిలీజ్ కాకపోయినా ఇంట్రెస్టింగ్ చిన్న సినిమాలు థియేటర్లకు వస్తున్నాయి. మరి వీటిలో పాన్ ఇండియా రిలీజ్ అవుతున్న సినిమాలేంటి, ఏ సినిమాలు ఎప్పుడు రిలీజ్ కాబోతున్నాయో లెట్స్ హ్యావ్ ఏ డీటెయిల్ స్టోరీ. ఇయర్ ఎండింగ్ కి వచ్చేసింది. నిజానికి నవంబర్ లో పెద్దగా రిలీజులుండేవి కావు. కానీ ఈసారి మాత్రం ఇంట్రెస్టింగ్ సినిమాలన్నీ నవంబర్ లోనే రిలీజ్ కాబోతున్నాయి. వాటిలో రష్మిక, దీక్షిత్ శెట్టి కాంబినేషన్ లో రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో తెరకెక్కిన గర్ల్ ఫ్రెండ్ రిలీజ్ ఈ శుక్రవారం 7వ తేదీ రిలీజ్ కాబోతోంది. ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీగా రాబోతున్న ఈ సినిమా రిలీజ్డ్ కంటెంట్ ప్రమోషన్లతో ఆడియన్స్ లో హైప్ క్రియేట్ చేస్తోంది. ఈసారి మాత్రం హిట్ పక్కా అంటూ రిలీజ్ బరిలోకి దిగుతున్నారు సుధీర్ బాబు.
ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో ఆడియన్స్ ముందుకొచ్చే సుధీర్ బాబు ఈసారి కూడా అదే రూట్ లో జటాధర అనే పవర్ఫుల్ మూవీతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. సోనాక్షి సిన్హా విలన్ గా వన్ ఆఫ్ ది పవర్ఫుల్ రోల్ చేస్తున్న జటాధర నవంబర్ 7న రిలీజ్ కాబోతోంది. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో టైటిల్ తో హిలేరియస్ కామెడీ సినిమాని ఈ శుక్రవారం రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. తిరువీర్, టీనా, రోషన్ లీడ్ రోల్స్ లో సురేష్ బొబ్బిలి తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రీ వెడ్డింగ్ షూట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. ఈ ఇంట్రెస్టింగ్ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా అన్ని రకాల ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ నవంబర్ 7న థియేటర్లోకి వస్తోంది. నవంబర్ 7న డబ్బింగ్ మూవీ ఆర్యన్ కూడా థియేటర్లోకి వస్తోంది. విష్ణు విశాల్, శ్రద్ధా శ్రీనాథ్ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన ఈ సినిమా తమిళ్లో రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకుంది. అదే టైంలో తెలుగులో రిలీజ్ చేయాల్సి ఉన్నా పోస్ట్ పోన్ చేసుకుని ఈ వీకెండ్ కి ఆర్యన్ ని రిలీజ్ చేస్తున్నారు టీం. ఈ నెల ఫస్ట్ వీక్ లోనే ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. చిన్న సినిమాలైనా అన్ని కంటెంట్ డ్రివెన్ సినిమాలే కావడం, ఈ నెల మొత్తం ఇలాంటి ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అవుతూ ఉండడంతో అప్కమింగ్ మూవీస్ కోసం వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. నవంబర్ 2nd వీక్ లో కూడా ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. నవంబర్ 14న క్లాసిక్ మూవీ, టాలీవుడ్ మూవీ ట్రెండ్ ని మార్చిన సినిమా రీ రిలీజ్ కాబోతోంది. నాగార్జున, అమలా లీడ్ రోల్స్ లో రామ్ గోపాల్ వర్మ 30 ఏళ్ల క్రితం తెరకెక్కించిన శివ సినిమా రీ రిలీజ్ కాబోతోంది. 4K లో డాల్బీ సౌండ్ లో శివ సినిమాని కలర్ కరెక్షన్స్ తో గ్రాండ్ గా నవంబర్ 14న రీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. నవంబర్ 14న కాంతా సినిమా రిలీజ్ అవుతోంది. దుల్కర్ సల్మాన్, సముద్రఖని, భాగ్యశ్రీ బోర్సే లీడ్ రోల్స్ లో నటిస్తున్న కాంతా సినిమా థియేటర్లోకి వస్తోంది. ఈ సినిమా 2 నెలల క్రితమే రిలీజ్ అవ్వాల్సి ఉంది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ డిలేతో సినిమా పోస్ట్ పోన్ అయింది. పీరియాడిక్ ఇంటెన్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా హై ఎక్స్పెక్టేషన్స్ తో తెలుగు, తమిళ్లో రిలీజ్ అవుతోంది. విక్రాంత్, చాందిని చౌదరి లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా కూడా నవంబర్ 14నే రిలీజ్ అవుతోంది. కంటెంట్ డ్రివెన్ సినిమాలు ఎక్కువ ఆడియన్స్ కి రీచ్ అవుతుండటంతో అప్కమింగ్ ఆర్టిస్టులు కూడా దాని మీదే ఫోకస్ చేస్తున్నారు. అలా ప్రెగ్నెన్సీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సంతాన ప్రాప్తిరస్తు అంచనాలతో ఆడియన్స్ ముందుకు వస్తోంది. నవంబర్ లో అసలు ఏ వారం ఖాళీగా ఉంచలేదు హీరోలు. ప్రతి వారం మల్టిపుల్ సినిమాలతో చిన్న హీరోలు రిలీజ్ కి పోటీ పడుతున్నారు. వీటిలో అన్ని కంటెంట్ తో ఆడియన్స్ ముందుకు వస్తున్నవే. మరి ఈ ఇంట్రెస్టింగ్ సినిమాల స్టోరీ ఏంటి? అల్లరి నరేష్ నాంది సినిమా నుంచి స్టోరీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తూ వస్తున్నారు. అప్పుడప్పుడు తన జానర్ లో కామెడీ మూవీస్ చేస్తున్నా ఎక్కువగా కంటెంట్ డ్రివెన్ సినిమాల మీదే ఫోకస్ చేస్తున్నారు. అలా 12/A రైల్వే కాలనీ సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్ 21న రిలీజ్ కి ప్లాన్ చేస్తోంది టీం. నవంబర్ 21నే మరో 2 సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. వీటిలో అప్కమింగ్ ఆర్టిస్టులతో విలేజ్ లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో రాజు వెడ్స్ రాంబాయి సినిమా రిలీజ్ అవుతోంది. మరోవైపు అదే రోజు ప్రియదర్శి, ఆనంది లీడ్ రోల్స్ లో అన్ని రకాల ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ ప్రేమంటే అనే క్రేజీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని రిలీజ్ చేస్తున్నారు. నవంబర్ లాస్ట్ వీక్ లో వస్తున్న రామ్, ఆంధ్ర కింగ్ తాలూకా మీద ఆడియన్స్ లో అంచనాలు క్రియేట్ చేస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఆ రేంజ్ లో ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయిన రామ్ ఆ తర్వాత చేసిన బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ సినిమాలకు ఆంధ్ర కింగ్ తాలూకాతో ఫుల్ స్టాప్ పెడతానంటున్నారు. మహేష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఆంధ్ర కింగ్ తాలూకా నవంబర్ 28న రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు. ఇలా నవంబర్ లో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ తో థియేటర్ లోకి వస్తున్నారు హీరోలు. ఇది ఇవాల్టి టాక్ ఆఫ్ ది టౌన్. చూస్తూనే ఉండండి 10 TV. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.